ఈ దాడి బోడుప్పల్లో జరిగిన దాడి చూశాం కదా. దాని తాలూకు దుర్మార్గుడు ఎవరంటే గొయ్యినట. గృహప్రవేశం చేసి కుటుంబంపై 50 మందితో వెళ్లి దాడి చేసిన కాంగ్రెస్ నాయకుడు జీనా రాజు. బోడుప్పల్ దేవేందర్ నగర్లో శనివారం కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసిన శ్యామరావు కుటుంబంపై యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, బోడుప్పల్ 13వ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి జీవరాజు మరో 50 మంది దాడి. తన ఇలాకలో వచ్చి ఇల్లు ఎలా కడతావంటూ పిల్లలు మహిళలని చూడకుండా కర్రలతో దాడి చేసినటువంటి జీనరాజు. అన్న పిలుస్తుంటే వెళ్ళరా, అన్న కాకుండా అన్నని చెప్పకుండా ఇల్లు కొంటారా, అన్నకు కమిషన్ ఇవ్వకుండా ఇల్లు కట్టేసుకుంటారా? ఆ ఏరియా ఎవరిది? ఇలాకా సార్ది. ఇలాకలో ఆయనకు అర్థాలు ఇవ్వకుంటే ఎట్లా? మరి ఎందుకు ఆ సారు పై సార్కి ఇవ్వాలి? మ్యాటర్ అదే అర్థం కావట్లేదా మీకు? సో ఇది జరిగినటువంటి విషయం. శాంతి భద్రతలు దెబ్బతినే కార్యక్రమం కూడా చూపిస్తాను మీకు. ఇంత దుర్మార్గమా? ఇది చూడండి, నిన్న భువనగిరి నుంచి, బహుశా భువనగిరి నుంచి అనుకుంటా, ఎట్లా కారు వెంబడి వెంబడిస్తున్నారు. చూడు 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 ఏడుస్తున్నారు ఆడవాళ్ళు. చూడు చూడు ఏం రాస్తుంది ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? హోమ్ మినిస్టర్ పనిచేస్తున్నాడా? హోంశాఖ ప్రతినిధులైనటువంటి పోలీసులు పనిచేస్తున్నారా లేదా? పనితీరుని అనుమానించినటువంటి దయనీయమైన పరిస్థితులు. మనం కష్టపడి మన ఇంట్లో మనం ఇల్లు కొనుక్కొని ఇంట్లో పూజ చేసుకుంటే కూడా దాడి జరుగుతుందా? మనం సంపాదించుకొని మన డబ్బులతో ప్రభుత్వం ట్యాక్స్ కడితే దాడులు చేసేటి గుండా రాజ్యమా ఇది? వాళ్ళ మీద చర్యలు తీసుకోవా? మేము జర్నలిస్టం మాట్లాడితే ప్రశ్నిస్తున్నామని మా మీద అర్ధరాత్రి తీసుకెళ్ళి 3rd డిగ్రీలు చేస్తూ ఉన్నారు. రీట్వీట్లు చేస్తే కూడా పోస్టులు పెట్టి వేధిస్తున్నారు. జనం మాట్లాడినట్టుగా వినిపించే ప్రయత్నం చేస్తే మమ్మల్ని, మా కుటుంబాలని ఏలెత్తి చూపిస్తావా, బూతులు మాట్లాడిస్తావా అని చెప్పేసి, బూతులు మాట్లాడే పరిస్థితికి ఎందుకుదైనా సిగ్గించుకు తలదించుకునేది పోయి మమ్మల్ని అంటావని కేసులు పెడుతున్నారే. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే హైదరాబాద్కి వచ్చి క్షేమంగా ఉంటామో లేదా? కాదు, హైదరాబాద్కి రావడం కూడా క్షేమం లేదా? హైవే మీద హైదరాబాదు వస్తుంటే కారుకు వెంబడించి పోకిరులు, గంజా, డ్రగ్స్ తీసుకున్న బ్యాచి ఈ విధంగా వేధిస్తే వెంటబడి ట్రక్ అంటే కారు వెళ్లకుండా కట్లు కొట్టుకుంటూ వేధిస్తుంటే మహిళలు ఉన్నారని చెప్పి ఇంకెక్కువ చేస్తున్నారని వార్త చూస్తూ ఉన్నాం. వీళ్ళ మీద చర్యలు ఉండవా? హైవే సెక్యూరిటీ లేదా? హైవే మీద ప్రయాణం కూడా చేయకూడదా? అసలు ఫ్యామిలీ ఇంట్లో నుంచి వెళ్ళొద్దా? ఇంట్లో కూడా కూర్చున్నా కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? గంజాయి బ్యాచ్ బాగా పెరిగింది, డ్రగ్స్ బ్యాచ్ బాగా పెరిగింది. ఏదో సామెత చెప్తారు, తదాస్తు దేవతలని. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎంతో అంత ఎక్కడ అంత డ్రగ్స్ ఇదివరకు వినలే. సార్ వాళ్ళు వచ్చిన తర్వాత డ్రగ్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, గంజాయి కేసులు ఎక్కువ అవుతున్నాయి. మరి ఎందుకు అవుతున్నాయో అర్థం కావట్లేదు. అంటే ఆయన గంజాయి డ్రగ్స్ అని నామస్మరణ చేయడం వల్ల ఓహో ఇదేదో బాగుంది, అంత బాగుంటుందని చెప్పి అలవాటు చేసుకున్నారా అంటే ఏమో మరి. ఇట్లా ఉప్పల్ నుంచి వస్తున్న కుటుంబం మీద, మహిళల మీద ఈ విధంగా వెంటబడి వేధిస్తుంటే, పోకిర్లు హైవేలెక్కి విన్యాసాలు చేస్తూ ఉంటే, డ్రగ్స్ మాఫియా గంజాయి దాగి డ్రైవింగ్లు చేస్తుంటే, హైవే అథారిటీ డ్రగ్ అండ్ డ్రైవ్ ఏం చేస్తూ ఉంది? డ్రగ్స్ కంట్రోల్ ఏం చేస్తూ ఉంది? మరి హైవే సెక్యూరిటీ ఏం చేస్తూ ఉంది? ఈ విధంగా యువత ఖరాబ్ అవుతూ ఉంటే మీరేం చర్యలు తీసుకుంటున్నారు? అంటే పోనీ వాళ్ళకి వేధిస్తున్నారుగా, మనం ఎక్కడైనా ఆపుకుందామన్నా కూడా ఆపితే ఇంకెక్కువ ప్రమాదంలో నెట్టివేయబడతారేమో భయం.
క్షేమంగా ఇంటికి చేరతామా లేదండి? ఆడపిల్లలు మహిళలు ఏ విధంగా రోయిస్తున్నారు చూస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు మీరు ఈ వీడియో చూస్తున్నారా? మీరు పనికి మాలినటువంటి స్క్రీన్ షాట్ తీసుకుపోయి స్క్రీన్ ముచ్చట్లు తీసుకుపోయి ఇంటెలిజెన్స్ పోలీసులారా ఈ వీడియో కాస్త రేవంత్ రెడ్డి గారు చేరదీయండి. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉంది. ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తే భద్రతగా అంటే ప్రమాదం కూడా కాదండి, ఇట్లా దాడి వల్ల కూడా జరుగుతుందని భయాందోళన పడకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్పి భరోసా ఇవ్వలేరా మీరు? ఈ రాష్ట్రంలో ట్యాక్సీలు కట్టాలి, ఈ రాష్ట్రంలో అర్థాలు కట్టాలి, ఈ రాష్ట్రంలో తలుపు పెట్టి పండుకున్నా కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలోకి హైదరాబాద్ రావాలంటే కూడా ఈ విధంగా జరగాల్సిన పరిస్థితులు ఉంటాయా? ఇదా మనం ఇచ్చాల్సిన సందేశం? ఈ మార్పున మనం కోరుకుంది? ఇంతకన్నా దిగజారుతుంటుందా శాంతి పద్ధతులు? ఏకంగా తలుపులు పెట్టి మీ షాడోలే బెదిరిస్తున్నారని వింటున్నాం. నోరు తెరిచి ఎక్కడ వాయిస్ వినిపిస్తారో అని చెప్పేసి మీరు బెదిరించడానికే మీరు మాట్లాడే తీరులు బెదిరిస్తూ ఉన్నారు. మాకు అర్థమవుతా ఉంది. మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తేనో వెలుగు తీస్తేనో కేసులు పెడతారన్న భయం పుట్టిస్తున్నారు. కానీ తెనాల రామకృష్ణుడికి పిల్లి సామెత మాదిరిగా వేడి పాలంటే బెదిరించేలా చేస్తున్నారు. కానీ ఆ పిల్లే తిరగబడుతుంది. ఆ పిల్లే సమయం తప్పితే తిరగబడుతుంది. ఆ రోజులు రానే వస్తాయి. ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. నన్న బోడుపులో జరిగిన సంఘటన తాలూకు వివరాలు చూసినా ఇట్లాంటి వాళ్ళ విషయంలో మీకు రాజకీయ విభేదాలు ఉండొచ్చు, మీతోటి మాతోటి మీకు ఉండొచ్చు, జర్నలిస్టులతోటి. మీకు తెలంగాణ అంటే ప్రేమ ఉండకపోవచ్చు, మాకు అక్కర్లేదు. ప్రజలు సంక్షేమంగా ఉండాలి. మీకు తెలంగాణ కేసీఆర్ ఇవి గిట్టకపోవచ్చు, మీ ఐడియాలజికల్గా వేరుండొచ్చు, అది మీ వ్యక్తిత్వం. మేమే అభ్యంతరం చెప్పాం. మేము తెలంగాణ ప్రేమించమని మేము అడగాం, ప్రేమించి ఉంటే బాగుండేది అనుకుంటాం. మీరు కేసీఆర్ని ద్వేషించండి, మాకు అక్కర్లేదు. ద్వేషించుకోండి, ఇంకా ఇంటికి వెళ్ళి మీరు ఏమన్నా కాలర్ పట్టుకుంటారా కాలు పట్టుకుంటారా, మాకు అక్కర్లేదు. కేసీఆర్ ఫోటోలన్నీ తీసేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మన ప్రజలకు అన్యాయం జరగద్దు. వాళ్ళ బతుకు భరోసా ఇవ్వండి, బతుకులో జీవన ప్రమాణాలు పెంచండి మేము అడుగుతూ ఉన్నాం. అది నేరమైతే మమ్మల్ని శిక్షించండి, తీసుకెళ్ళి కేసులు వేసి జైల్లో పెట్టండి. దానికి భయపడటానికి మేమేమి భయపడం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.